ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ లో హోమ్ గార్డుల చేత వెట్టి చాకరీ కలకలం రేపుతోంది. బీఆర్కే న్యూస్ చేపట్టిన బిగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది ఉన్నతాధికారులు హోం గార్డులతో సొంత పనులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎక్కువగా మాట్లాడితే విధుల్లోంచి తొలగిస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. అలాగే నెల నెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు బీఆర్కే న్యూస్ తో చెప్పుకుని బాధపడుతున్నారు. గత కొన్నేళ్లుగా హోం గార్డులకు విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తోందని, ఇదే విషయాన్ని ప్రజావాణికి కూడా ఫిర్యాదు చేద్దామని అనుకున్న బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో హోం గార్డుల చేత వెట్టి చాకరీ కలకలం రేపుతోంది. బీఆర్కే న్యూస్ చేపట్టిన బిగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది ఉన్నతాధికారులతో హోం గార్డులతో సొంత పనులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎక్కువగా మాట్లాడితే విధుల్లోంచి తొలగిస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వారు వాపోతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఓల్డ్ సిఆర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత. రైట్ పద్మ, ఎన్టీఆర్ నాటి కాలం నుండి కూడా తాము విధుల్లో ఉన్నామని, ఆయన ఉన్నప్పుడు మాత్రం తమని మీరున్నన్ని రోజులు కూడా మీ యొక్క విధులు నిర్వహించండి, నిజాయితీగా పనిచేయండి అని చెప్పారని, అప్పటి నుండి కూడా తాము ఈ వర్క్ లోనే ఉన్నాము. కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్దైతే తమకు ఏదైతే ఏజ్ పెరగడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా అధికారులు పట్టించుకోపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా తమకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదు, సరైన సమయంలో జీతభత్యాలు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క అధికారులు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు చేత కాకపోతే ఈ యొక్క విధులని వెళ్ళిపోండి, ఇక్కడ నుండి మీకు జీతం ఏమి ఇవ్వము, అంతేకాకుండా తమకు కనీసం పెన్షన్ కూడా రాదని ఇక్కడ వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు? మీరు యాక్చువల్లీ అయితే నాది 93 బ్యాచ్ అండి. అప్పటి నుంచి ట్రాఫిక్ చేసిన 217 దగ్గర ట్రాఫిక్ చేసిన పంజాగుట్ట, జుబిలీస్ అన్ని సిఎంఎస్, ఐఎంఎస్, మన కానిస్టేబుల్ లేఖలతో కూడా నేను కంట్రోల్ చేసిన. తర్వాత నా లాంగ్ స్టాండింగ్ ట్రాఫిక్ అనేది తీసేస్తున్నారు 2017లో మా ఏప్రిల్లో. అప్పటి నుంచి ఇక్కడ సిపి రిజర్వ్ హెడ్ క్వార్టర్లో వేశారు. ఇక్కడ ప్లాటూన్ డ్యూటీ తీసుకుంటున్నారు. ఎక్కడ అంటే ఎక్కడ ఏమన్నా అయితే మాకు పంపితే మేము పోతున్నాం, ఏమన్నా అన్నీ చేస్తున్నాం. మరి ఇప్పుడు బాధలు వస్తే ఇది చేస్తున్నాం. నాకు హార్ట్ వచ్చింది సెప్టెంబర్లో హార్ట్ వస్తే 2 months రాలేదు. రాబోతే పర్మిషన్ పెట్టుకోవాలంటే పర్మిషన్ పెట్టుకున్నా, 2 months పర్మిషన్ పెట్టుకున్నా. సో నాకు ₹1 కూడా ఇవ్వలేదు, మీకు వస్తే జీతం లేకుంటే లేదు. ఇప్పుడు మొన్న నేను చెప్పిన నాకు హార్ట్ ప్రాబ్లం చెప్పిన వీళ్ళకు, నాకు హార్ట్ ఉంది సార్ అంటే నా పేరు నంబర్ రాసుకున్నారు, రాపించుకున్నారు. నా భార్య పేరు ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇక నువ్వు చేయకపోతే భార్యకు తీసుకోబెట్టి ఇంట్లో చేయాలని చెప్పారు. భార్య ఇంట్లో పని చేస్తారు అని చెప్పారు. అని ఎడ్యుకేషన్ లేదు అంటే ఇంట్లోనే పని చేస్తానికి అని చెప్పారు. ఇప్పుడు మొన్న అడిగినా నేను, నాకు ఏం ప్రాబ్లం ఉంది అంటే, మొన్ననే 4 o'clock మా RI వచ్చాడు రవి సార్. నేను చెప్పాను నాకు ఏం ప్రాబ్లం, హెల్త్ బాగా ఉంది అంటే, వెళ్ళలేదు నువ్వు పక్క చెడు, నువ్వు నీకు ఉంచుకోవడం లేదు అని చెప్పాడు నాకు. మీరేం చెప్తున్నారు మరి వాళ్ళకు? మీరేమంటున్నారు? మీరేం కోరుకుంటున్నారు వాళ్ళండి? నేను ఆల్రెడీ మంచిగానే ఇప్పుడు ఏ బందోబస్తు అంటే చేస్తా, ఎక్కడ అంటే పోతా అంటే లే నువ్వు నా ఆఫీస్కు రా అని చెప్పారు. ఇవ్వాలి ఆఫీస్కు రా, అక్కడ ఉంది కదా హోంగార్డ్ ఆఫీస్ కమాండెంట్ ఆఫీసు,
ఆడికి రామని అన్నారు. సో తాను వర్క్ చేస్తానని చెప్పినప్పటికి కూడా లేదు నువ్వు ఫిట్ అవ్వవు, మా ఇంట్లో పని చేయడానికి మీ భార్యని పంపించండి అని ఓ అధికారి తనతో వాపోతున్నాడని అయితే ఇక్కడ ఒక బాధితుడు చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరేంటి, మీకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది? మేడం నాది చంద్రశేఖర్ రెడ్డి మేడం నా పేరు. నాకు 20 years సర్వీస్ ఉన్నది మేడం. ఇంకా 20 years సర్వీస్ ఉన్నది. నేను డ్రైవర్ మామూలుగా అయితే. నాకు కొంచెం బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి డ్యూటీ వచ్చే టైంలో డ్యూటీ టైంలోనే కింద పడ్డాను. కింద పడితే డిస్క్ కొంచెం జారిందని చెప్పి డాక్టర్ అన్నారు. 2 lakhs దాకా ఖర్చు అయింది నాకు. మరి ఏమన్నా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు మేడం, ఏమీ ఇవ్వలేదు. నాదే ఆ పైసలు పెట్టుకొని నానే ట్రీట్మెంట్ చేయించుకున్నా మేడం. ఇంకా నాకు 20 years సర్వీస్ ఉన్నది. ఇప్పుడు 1st తారీఖు వచ్చే వరకు, మళ్ళీ రేపు 1st వచ్చే వరకు ఇట్లా ఉన్న వాళ్ళందరూ తీసేస్తాం, విధులకు వెళ్ళి తొలగించేస్తామని మాట్లాడుతున్నారు. మరి మీరు అంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఉందని చెప్పారు, డబ్బులు కూడా మీరే పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు మీకు కావాల్సిన న్యాయం ఏంటనుకుంటున్నారు? మీరు వాళ్ళ నుంచి సమాధానం ఏముంది? మేడం నాకు కావాల్సింది మేడం, ఇప్పుడు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు మేడం. హెల్త్ ఒకటి లేదు. రెండోది వచ్చేసి మాకు ఇంకా సర్వీస్ ఉన్నది. ఏదో విధంగా చేసుకుంటున్నాం డ్యూటీలు, అది మేడం. సో ఇంకా సర్వీస్ ఉంది, ఎంత కష్టమైనా సరే తమ డ్యూటీని తాము చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఈ యొక్క అధికారులు తమని టార్చర్ పెడుతున్నారు అని అయితే ఇక్కడ వాపోతున్న పరిస్థితి బాధితులు.